మంచిర్యాల జిల్లాలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. కాశీపేట మండలం కన్నాల గ్రామంలోని బుగ్గ రాజరాజేశ్వరి స్వామి ఆలయ సమీపంలో పులి హల్చల్ చేసింది. ధర్మారావుపేట అటవీ సెక్షన్ పరిధిలోని బుగ్గగూడెంలో పెద్ద పులి పాదముద్రను అధికారులు గుర్తించారు. పెద్ద పులి సంచారంతో స్థానిక గ్రామాల వాసులు బెంబేలెత్తిపోతున్నారు. అటవీ అధికారులు స్పందించి తమకు పులి బెడద నుంచి తప్పించాలని కోరుతున్నారు. ఒంటరిగా అటవీ ప్రాంతంలోకి వెళ్లొద్దని అధికారులు సూచిస్తున్నారు. सर हेलो सर हेलो మంచిర్యాల జిల్లాలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. కాశీపేట మండలం కన్నాల గ్రామంలోని బుగ్గ రాజరాజేశ్వరి స్వామి ఆలయంలో పులి సంచారం హల్చల్ చేసింది. ధర్మారావుపేట అటవీ సెక్షన్ పరిధిలోని బుగ్గగూడెంలో పెద్ద పులి పాదముద్రలను గుర్తించారు. పెద్ద పులి సంచారంతో అటు స్థానిక గ్రామాల వాసులు బెంబేలెత్తుతున్నారు. అటవీ అధికారులు స్పందించి తమకు పులి బెడద నుంచి తప్పించాలని కోరుతున్నారు. ఒంటరిగా అటవీ ప్రాంతంలోకి వెళ్లవద్దని అధికారులు సూచించారు. सर हेलो మంచిర్యాల జిల్లాలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతుంది. దీంతో స్థానిక గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్ అందిస్తారు. శ్రీనివాస్, పెద్ద పులి సంచారంతో భయాందోళనకు గురవుతున్నారు స్థానికులు. అటవీ అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టారు పులిని బంధించడానికి? ఏంటి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? పవన్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అయితే పెద్ద పులి సంచారాలు అయితే కలకలం అయితే రేపుతున్నాయి. ఇప్పటికే ఇటు ఆదిలాబాద్ కొమరంభీం జిల్లాలో పెద్ద పులి సృష్టించినటువంటి బీభత్సాన్ని అయితే మనం చూసాం. అయితే తాజాగా ఈ రోజు మంచిర్యాల జిల్లా కన్నాల గ్రామ శివారులో పెద్ద పులి కన్నాల గ్రామ శివారులో ఉన్నటువంటి శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం దగ్గర పెద్ద పులి సంచారం ఉన్నట్టుగానైతే స్థానిక గ్రామాల ప్రజలు అయితే గుర్తించారు. అనంతరం ఇటు అటవీ శాఖ అధికారులకైతే వాళ్ళు సమాచారం అందించారు. అయితే అక్కడికి వచ్చినటువంటి అటవీ శాఖ అధికారులు అవి పెద్ద పులి పాదముద్రలుగానైతే గుర్తించారు. దాదాపుగా గత నెల రోజుల నుంచి కూడా ఇటు మంచిర్యాల జిల్లాలలో పులి సంచారం అయితే ఉంది. ఎప్పటికప్పుడు ఇటు తాండూరులో కానీ ఇటు బెల్లంపల్లి పరిసర ప్రాంతాల్లో పాటు ఇటు మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి ర్యాలీ గడుపూర్లో ఈ పెద్ద పులి సంచారం అయితే కొనసాగుతుందనేసి అటవీ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. అయితే పెద్ద పులి సంచారం ఉన్న నేపథ్యంలో స్థానిక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులు అయితే హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. అంతేకాకుండా పులి సంచారం ఉన్నటువంటి నేపథ్యంలో పంట పొలాల వద్ద విద్యుత్ తీగలు అమర్చద్దనేసి కూడా హెచ్చరికలు అయితే చేస్తున్నారు. ఒకవేళ విద్యుత్ తీగలు కనుక అమర్చితే మాత్రం ఖచ్చితంగా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామనేసి అటవీ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. అయితే గ్రామాల ప్రజలు మాత్రం ఆందోళన చెందుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. గత కొద్ది రోజులుగా కూడా పుల్ల సంచారం ఉన్న నేపథ్యంలో ఇటు తాము పంట పొలాల్లోకి వెళ్లలేని పరిస్థితులు అయితే ఉన్నాయి. అటవీ శాఖ అధికారులు స్పందించి పులిని బంధించాలనేసి వారు కోరుతున్న పరిస్థితులు ఉన్నాయి. పవన్.